Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. పోలీసులు అని చెప్పి మోసం చేసి వృద్ధుని వద్ద ఉన్న 50,000 రూపాయలు కొట్టేసిన ఘటన తెనాలిలో జరిగింది. వివరాల్లోకి వెళితే కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి అనే 73 సంవత్సరాల వృద్ధుడు తన గ్రామం నుండి స్కూటీపై బయలుదేరి నందెలుగులోని ఒక రైస్ మిల్ వద్దకు వచ్చాడు. గతంలో తాను వేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. మిల్లు యజమాని 1,10,000 రూపాయల నగదు, 50,000 రూపాయల చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును ఆ ప్రక్కనే ఉన్న SBI బ్యాంకులో మార్చుకున్నాడు. మొత్తం 1,60,000 రూపాయలు తన స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. నందివెలుగు నుండి తెనాలి వస్తున్న క్రమంలో తెనాలి ఆటో నగర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ఏయ్ బండి ఆపు, మేం పోలీసులం, నిన్ను నీ బండిని చెక్ చేయాలి, ఏమైనా గంజాయి ప్యాకెట్లు ఉన్నాయా, బండి కాగితాలు ఇవ్వు అంటూ స్కూటీ డిక్కీ తెరిచారు. అందులో ఉన్న బ్యాగ్ను చూసి ఇందులో ఏముంది అని అడిగారు. బ్యాగులో ఉన్న 1,60,000 రూపాయలు చూశారు. ఒకరు వృద్ధుణ్ణి మాటల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ ఇచ్చేసి పంపించేశారు. మల్లికార్జున రెడ్డి తెనాలి వచ్చి చూసుకుంటే అందులో 50,000 రూపాయలు దొంగతనం చేశారు అని గమనించాడు. మల్లికార్జున రెడ్డి తాను మోసపోయానని గ్రహించి తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే SBI బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా కొంత సమాచారం తెలుసుకున్నామని, బాపట్ల ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు గ్రహించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని రూరల్ సిఐ నయాబ్ రసూల్ తెనాలి న్యూస్కి చెప్పారు. అందరికీ నమస్కారం. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి 73 సంవత్సరాల గల సీనియర్ సిటిజన్ గారు తన యొక్క గోధుమల్ని, తన యొక్క వరి పంటని నందివెలుగులోని ఒక వ్యక్తికి అమ్మగా అతను ఇచ్చిన డబ్బుల కోసము ఉదయాన్నే 10 గంటలకు అతని దగ్గరికి వచ్చి 1,10,000 రూపాయల క్యాషు, 50,000 రూపాయల చెక్కు తీసుకొని నందివెలుగు బ్యాంకు వద్ద డ్రా చేసుకొని మొత్తం 1,60,000 రూపాయలని తన స్కూటీ మీద తెనాలికి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బండి మీద వచ్చి మేము పోలీసులు అని చెప్పి పక్కకు ఆపమని చెప్పి అతని చేత ఆపిచ్చి అతని దగ్గర నుంచి నీ దగ్గర బండిలో చెక్ చేయాలని చెప్పి అతని బండిలో చెక్ చేయించి ఆ 1,60,000 నుంచి అతను మోసం చేసి ఒక 50,000 రూపాయలు దొంగతనం చేయగా అట్టి ఫిర్యాదుపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు కట్టడం జరిగింది. వీటి మొత్తాన్ని కూడా మనం విచారిస్తే ఈ గ్యాంగ్ను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగింది. ఇలాంటి కొన్ని జరుగున్నాయి. వాళ్ళు కూడా ఈ మన ప్రకాశం జిల్లా బాపట్ల ఏరియాలో ఉన్నారని తెలిసింది. వాళ్ళని వీలైన త్వరలోనే పట్టుకుంటాం. మా తరపున అందరి ప్రజలకు చెప్పేది విధంగా ఎవరైనా కానీ మఫ్టీలో పోలీసులు కనపడి బండిలో ఆపేసి మేము పోలీసులు మీ గంజాయి ఉంది ఇదని చెప్తే ఎవరు కూడా నమ్మొద్దు. ఒక యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ గారు కానీ ఎస్ఐ గారు కానీ కంపల్సరీగా ఉంటారు. మీ పోలీస్ స్టేషన్లో ఒక డౌట్ వస్తే ఇమీడియట్లీ డైల్ 100కి కానీ డైల్ 112కి కానీ కాల్ చేయండి. ఎవరిని కూడా ఇలాంటి వాటికి భయపడకుండా ఇమీడియట్లీ పోలీసు వారిని అప్రోచ్ అయితే ఇట్లాంటి వాటిని మనం అరికట్టవచ్చు కనుక పోలీసు వారి తరపున విజ్ఞప్తి. వీళ్ళందరినీ కూడా అతను నందివెలుగు నుంచి ఆటో నగర్ తెనాలికి వస్తుంటే ఆటో నగర్ మన రోడ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రోడ్డు అక్కడ రోడ్డు దగ్గర ఆపి చెక్ చేస్తూ 50,000 రూపాయలు తీసుకున్నారు. గంజాయి ఉంటుంది మీ బండిలో చెక్ చేయాలని చెప్తారు. గంజాయి నుంచి మొత్తం స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి చూసిన తర్వాత అతను డబ్బులు కవర్ చేసి దీంట్లో ఏమైనా ఉందా అని చూస్తే ఒకడు మాట్లాడుతుంటాడు, ఒకడు చెక్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే ఒక 50,000 రూపాయలు అతనికి అనుమానం రాకుండా తీసుకుంటే మళ్ళీ అతని డబ్బులు అతనికి ఇచ్చి తిరిగి ఆ మొత్తం ఉన్నాయనుకుని అతను భ్రమపడతాడు. తర్వాత తెనాలకు చూసుకున్న తర్వాత అతను మోసపోయినట్టు తెలుస్తుంది. ఇమీడియట్లీ అతను ఇవ్వగానే మేము అతను బ్యాంక్ కూడా వెళ్ళి వెరిఫై చేసాం. అతను 11:40 బ్యాంక్ నుంచి బయలుదేరాడు. ఆ ఇన్సిడెంట్ 11:50కి జరిగినట్లు మనం గుర్తించాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి కూడా. వాటి మీద కూడా మనం వెరిఫై చేసాం. కంపల్సరీగా ఈ ముద్దాయిని వీళ్ళంత త్వరలోనే విత్ ఇన్ 3-4 డేస్లోనే ఇవన్నీ పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ పట్టుకుంటాం. థ్యాంక్ యూ.